ఇక మరి మళ్ళీ వచ్చినా ఇక మరి ఏం లేదు కానీ ఒక కోడిలాగా వచ్చింది ఇక మరి ఆ పిల్లగాడు ఏమో చెప్తాడట ఇక రా పిల్లగా ఏమో చెప్తాడట వచ్చిండు నేను స్టూడియోకి వచ్చిండు ఏం సంగతి ఇట్టు వచ్చినావు తాత మీ ఛానల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలనే ఒక సంతోషంతో చాలా రోజుల మించి మీతోని ఫాలోఅప్ అవుతున్నా. ఈరోజు అదృష్టం కొద్దీ ఈరోజు మీరు మాకు దొరకటం చాలా సంతోషంగా ఉంది. శనార్థి అయితే ఇప్పుడు ఈ పిల్లగాడు వచ్చిన పని ఏంటంటే ఇక సల్లకు వచ్చి ముంత దాచ ఎందుకు ఇగో మార్వాడి గోబ్యాగు ఉద్యమం నేడు తెలంగాణ బంధు రాష్ట్రంలో మార్వాడి గోబ్యాగు ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే పలు తెలంగాణ వ్యాపార సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాలు ఇక గుమ్మాజాక ఇప్పుడు గుంపు కట్టి మొత్తానికి మార్వాడోళ్ళను తెలంగాణలో ఇక ఉంచొద్దు, ఏది ఏమైనా వాళ్ళను పొలిమేర దాటగొట్టాలి అనే కథ తీసుకొస్తారు. ఎందుకు మరి ఇప్పుడు పిల్లగా సరే మార్వాడి షాప్ అయినా ఇంకో షాప్ అయినా కొట్టుకోరు అనేది కథ నడిచింది. ఇక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వని పాడైపోరు గారు ఇది లేగలు పోయి ఆవుల కాడికి వచ్చింది కథ. ఇది మొత్తం దీనికి రాజకీయ రంగు పులివి మొత్తం గాయగత్తర చేస్తుర్రు. మేము క్షమాపణ కూడా చెప్తాం కూడా ఎందుకు ఈ కథ నడిపిస్తారు అనేది తీసుకొస్తారు. ఏంది మరి ఈ పంచాలి తాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీ టీవీ ఛానల్ ద్వారా నా యొక్క శుభోదయము. అదేవిధంగా మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే కొట్లాడినామో ఆ విధంగా ఈరోజు మార్బడి గో బ్యాక్ అనే ఒక పదాన్ని గట్టిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి మనం తీసుకుపోకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో మన కులాలు వృత్తులు అనేది మనమే మర్చిపోవాల్సి వస్తుంది తాత. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణలో ఎవరైతే మన తెలంగాణ బిడ్డలు ఉన్నారో గతంలో మనకి తెలంగాణ రాకముందు మనం ఏదైతే ఉద్యమం చేసినామో ఈరోజు కూడా ఖచ్చితంగా ఉద్యమం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నా యొక్క విన్నపం. కాదు మరి ఇప్పుడు తెలంగాణ మార్వాడోళ్ళు ఒకలే బతుర్రా, పంజాబ్ వాళ్ళు ఉండ్రు, సిక్కులు ఉండ్రు, ఇంకా పక్క రాష్ట్రాల వాళ్ళు ఉండ్రు, భారతదేశంలో ఉన్న ఎంతో మంది రాష్ట్రపతులు వచ్చి హైదరాబాద్లో బతుర్రు, తెలంగాణలో బతుర్రు. మరి ఎందుకు ఇప్పుడు మార్వాడీల మీదనే మీరు కన్ను పెట్టి మొత్తం ఏదో కథ నడిపిస్తారు తాత? ప్రత్యేకంగా మార్బడి ఎందుకు అని అంటున్నామంటే మీకు తెలిసినంత కాడ కూడా మీరు ఏ వాళ్ళ దుకాణంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర పేటిఎం కానీ లేకుంటే ఇంకొక సంబంధించిన ఏది కూడా ఆన్లైన్ క్యాష్ ఉండదు. ఏ చిన్న దుకాణం పొడు కూడా ఏడదాకా మీరు గోకుల్ చాట్కి వెళ్ళండి తాత, మీరు 10 రూపాయలు కూడా ఆన్లైన్ చేయనీకి లేదు, ఓన్లీ క్యాషే ఇవ్వాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మార్బడీస్ దందా చేస్తున్నారో అది 2 నెంబర్ దందా, స్మగ్లింగ్ దందా. మన దగ్గర వేల కోట్లు దోసుకుపోయి గుజరాత్ రాజస్థాన్లో వాళ్ళ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారు. మనమేమంటున్నామంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంకా అనేక రాష్ట్రం ఉన్నారు, అనేక రాష్ట్రపోళ్ళు ఉన్నారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏది కొన్నా కూడా పైసలు లేవంటే స్కానర్ అంటారు. వీళ్ళ దగ్గర అట్లా కాదు, స్కానర్ అలా దుకాణాలు పోకుర్రి, అలా అంటు పోకుర్రి, అలా సొంటు పోకుర్రి, అలా దుకాణాలు పండబెట్టుర్రి. గిరాకైతే లేదా దేవుడా అని అరే ఇదేదో పైసలు అంటే వస్తుంది జనం, ఇక నేను స్కానరే పెడతా అని అంటారు. మరి స్కానర్ పెట్టినా కూడా వాడు 2 నెంబరే చేస్తున్నాడు కదా. 2 నెంబర్ మన దగ్గర ఈరోజు మన పల్లెటూరులోకి వెళితే గతంలో మనం చూసుకుంటే మన పల్లెటూరులో ఒక క్వామిటాయనో బట్టలు అమ్మటనో ఒక సాలాయనో బంగారం చేసిన ఒక అవసరాయనో లేకుంటే అనేక కులాల వాళ్ళు ఉండేటోళ్ళు. ఆ కులాల వాళ్ళు ఇప్పుడు నువ్వు పోతారే నరసయ్య తాత వచ్చిన రావా అని నిన్ను కోణం పట్టేటోళ్ళు ఉన్నారు. ఈరోజు ఎవరున్నారు? ఏ గల్లీలోకి పోయినా కూడా మారబడి ప్లాస్టిక్ పైపులు కొను, లేకుంటే కిరాణా షాపు పో, బంగారం పో, బట్టల పో, మారబడి నీ ఇంటి పక్కనే నీ ఇంట్లో కిరాయి తీసుకుంటాడు, నీ పక్కింటోడికి అప్పియడు. అదే మన తెలంగాణ రాష్ట్రంలో వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంపాదన ఈరోజు నేను పోతే అరే నరసయ్య తాత మనవడంటరా, వాడు ఏదో ఇంట్లో అవసరం ఉందో 10 రూపాయలు అప్పి అని అంటారు. అంటారా అనరా తాత? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అది లేదు. ఎందుకు లేదు? ఈ మారబడి ఏదైతే వచ్చినాక వీళ్ళు మన దగ్గర దోసుకొని తిని గుజరాత్లో సంపాదన పెడుతున్నారు. మనం ఏమంటున్నాము, ఈరోజు ఏదైతే బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తీసారో అది 50-50 ఉంది, అవునా కదా? ఈ రోజు నువ్వు ఛాయ్ దాయిని కూడా జిఎస్టీ కడుతున్నావు కదా. మరి ఈ మార్బడి ఎందుకు కట్టరు? కట్టకపోను గాక మన సంపాదన దోసుకున్నది తిన్నది కూడా గాక ఉల్టా మన తెలంగాణ ప్రజల మీద వాళ్ళు దౌర్జన్యమా? మరి ఇంకో మాట, ఇప్పుడు తెలంగాణలో వ్యాపారస్తులు కూడా ఉన్నారు, సరే మార్వాడోళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మార్వాడి షాపులకు ఎవ్వరు పోవద్దు అని ఒకటి కంకణం కట్టుకొని ఒకటి కట్టడి చేసి అలా షాపులో పోవద్దు,
కొనొద్దు అనేది మరి ఒకటి అట్లా పెట్టుకోపోయారు. మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఏమంటారు, ఒక బట్టి విక్రమార్కనే మా బావ 4 తరాలకి వెళ్ళి ఇటు బతున్నాం, మరి ఇప్పుడు మా బావని మా అక్కని కూడా తీసుకొని పోవాలని అనే కాడికి ఇప్పుడు వాళ్ళు తెస్తారు. నేనేమంటున్నా తాత, అవసరం వచ్చినప్పుడు ఎవరు కూడా రకరకాలుగా మాట్లాడతారు. పొమ్మని అంటున్నామంటే దాని అర్థమైంది మన కడుపు కాలుతుంది, మన పొట్ట కొడుతున్నారు కాబట్టి మనతో పాటు ఉండి సక్రమంగా నడిపిస్తేనేమో నడిపియండి, లేదంటావా ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం గో బ్యాక్ చేసే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో అంటుకుంది, ఇది పల్లెటూరులో కూడా అంటుకుంటుంది. రానున్న ఇంకా కొద్దిగా రోజులలో వీళ్ళకి ఖచ్చితంగా వాదం. ఎందుకనంటే నేను ఒక ఛానల్లో చూసిన తాత, ఒక పెద్ద మనిషి అంటాడు, వాడు సన్నాసి, వాడు ఆ సంఘానికి అధ్యక్షుడు అంట. అరే అధ్యక్ష, నువ్వేడన్నా కానీ కనిపిస్తే నీ ఈపులు బలగొడతా. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నువ్వేమన్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలంట కరింగే పీయింగే అని అంటే తెలంగాణ రాష్ట్ర తాగుబోతోళ్ళ వాని దృష్టిలో అంటే వాడి సంపాదన చేసుకుంటూ మన సంపాదన దోసుకుంటూ ఉల్టా మన ప్రజల్ని తాగుబోసు నాయకులు అంటారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని? తాత ఒక మాట చెప్పనా, ఇప్పుడు తెలంగాణలో అంటే కొంతమంది పరుసు పోరగాళ్ళు పనికి దూరము తాగుడుకు దగ్గర అనే కథ కూడా నడుస్తున్నది ముచ్చట. ఎందుకను ఈ ముచ్చట నేను కూడా ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ బీహార్కి వెళ్ళి వచ్చి కంపెనీలలో పనిచేస్తున్నారట. ఉత్తరప్రదేశ్, బీహారు, ఇంకేంది అది ఒరిస్సాకి వెళ్ళి వచ్చి ఛత్తీస్గఢ్ అంటే అక్కడలో వచ్చి ఇక్కడ కంపెనీలు కానీ హోటళ్ళు కానీ ఇంకా ఏదైనా ఆఖరికి సెక్యూరిటీ వాచ్మెన్లు కూడా వాళ్ళే ఉంటున్నారట. మరి ఎందుకు మరి ఏమన్నా అంటే ఇప్పటికీ ఇంతకు పక్క రాష్ట్రం ఏపీ వాళ్ళు కూడా అంటారు, ఆడాడ గుసగుస వినపడుతుంది, తెలంగాణ పిల్లగాళ్ళు పనికి ఓపరు అనే కాడికి వచ్చింది. ఎందుకు ఇట్ట తయారయ్యారు పిల్లలు, తెలంగాణ పిల్లలు? తాత నువ్వు అన్నది కూడా చాలా సంతోషమే. వాస్తవంగా కూడా మనకేందంటే కొద్ది గొప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కొద్దిగా ఏంటంటే మా తాత అదో ఏదో ఉంటుంది. మనం ఏమంటాం అంటే మన ప్రజలు కూడా, మన రాష్ట్ర ప్రజలు కూడా బయట పోయి బతుకుతున్నారు కదా. ఈరోజు దుబాయ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. లేని మనోళ్ళు కూడా పని చేస్తారు, పనికి ఏం దొంగలేం గారు, 100% పని చేస్తారు. కాకపోతే ఏదైనా కొద్ది గొప్ప ఉంటే ఉండొచ్చు, కాదనట్లే. అంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తావు నువ్వు? నీవేంది అసలు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇక్కడ పుట్టినా పెరిగినా ఉండొచ్చు, కానీ నువ్వు ఇక్కడ తెలంగాణ అంటావా, గుజరాత్ ఓడి అంటావా? గుజరాత్ ఓడివే కదా. గుజరాత్ ఓడు అన్నప్పుడు నీకు తెలంగాణతో నీకేం సంబంధం? నువ్వు బతుకు తెరువుకు వచ్చినోడు ఎన్ని రోజులు ఉన్నా సరే. అందుకే సక్రమంగా బిజినెస్ చేస్తే సక్రమంగా చెయ్యి, లేదా ఖచ్చితంగా మార్బడి గో బ్యాక్ అనే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా ఊపందుకునే విధంగా ప్రతి ఒక్క నాయకులు కూడా, ఇది రాజకీయానికి సంబంధం లేదు, మన తెలంగాణ సంపాదనను దోసుకుపోయి గుజరాత్లోనూ రాజస్థాన్లోనూ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే తాత. మీ ఛానళ్ళ ద్వారా కూడా దీన్ని తీవ్రంగా మరి వాళ్ళు రేపు గిట్లా అంటారు. మరి ఇక్కడ తెలంగాణ పక్క రాష్ట్రాల్లో ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, వాళ్ళు అందరు ఉన్నారు. మరి వాళ్ళే ఉంటారు, మేమేం పోవాలన్నా? మాతో పాటు మరి వాళ్ళని కూడా వెళ్ళగొట్టు. అందరు ఎవరు సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు తాత. గతంలో మన తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఏ విధంగా పైడ్ చేసినప్పుడు కూడా ఆంధ్ర నాయకులు ఏమన్నారు, మా తాతలు ముత్తాతల కాడి నుంచి మేము ఎన్నే ఉన్నాము, మా ఆస్తులు ఎన్నే ఉన్నాయి, మా సంపాదన ఎన్నే ఉన్నారు. మనం ఏమన్నాము, అన్నదమ్ములకి విడిపోదాం రాబాయ్, మీరు తీసుకొని మాది మేము తీసుకుంటామని చెప్పినాము. ఈ రోజు కూడా మారబడికి ఏం చెప్తున్నామంటే, అరే నాయన మా పని మేము చేసుకుంటాము, మా సంపాదన మేము తెలంగాణకి ఏ విధంగా రావాలో మేము కూడా చేసుకుంటాము, లేదు కలిసి ఉంటానంటే మాత్రం సక్రమంగా దందా చేరి మోసపూర్తిగా దందాలు వద్దు. ఈ రోజు నువ్వు విలేజ్లోకి పోతాత ఏడకపోయినా కూడా వాళ్ళే ఉన్నారు, ఏది చేసినా వాళ్ళే ఉన్నారు. దాంతోపాటు ఏదైనా రూపాయి 10 రూపాయలు మనకు అవసరం ఉందని అప్పు తీసుకుంటే ఆ అప్పుకి అటే ఇక మనం వాడిని అప్పు కట్టలేం. అవునా కదా తాత? మీకు తెలిసిన కాడ కూడా వాడు భూమి గిరి పెట్టుకుంటాడు, లేకుంటే బంగారం గిరి పెట్టుకుంటాడు. ఈరోజే మాకు తెలిసిన కొంత సమాచారం ఏంటంటే, కూడా చూడు విలేజ్లలో వచ్చి పాకా వేస్తున్నారు, 1000 కోట్లు దోసుకొని పోయి గుజరాత్లో పడుతున్నారు. మరి వాళ్ళని ఎవరిని ఖండించాలి తాత? ఎవరు అడగాలి? అంటే మన తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా అమాయకులా? మరి ఇప్పుడు అధికారమే మీది, పెత్తానం మీది అన్నట్టు మర్చిపోతున్నా. పిల్లగారి పేరు కాటూరి రమేష్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ పేపర్ కాదు, డివిజన్ అధ్యక్షుడు. ఇంకో మాట ఏంటంటే రోహిన్ రెడ్డి కుడి భుజం, అంతేనా? అయితే మరి ఇప్పుడు పెత్తానం మీదే తాత. ఇప్పుడు తెలంగాణలో అధికారం మీ చేతుల్లోనే ఉంది. మరి ఎట్లా చేద్దాం, వీళ్ళని ఏం చేద్దాం? మీ స్వయాన మీ పిసిసి పేపర్ ఏమో పంచాయతీలొద్దు, కొట్లాట్లొద్దు అనేమో ఆయన జాబులు ఇస్తుండు.
మరి నువ్వేం గిట్ట మాట్లాడుతున్నావు. ఇక ఇంకో మాట ఏంది, చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మా బావ అని వాళ్ళు సంఘాలు ఎక్కించుకొని పాట పాడుతున్నారు. మరి ఎట్లా సాధ్యమైతే తాత? ఇప్పుడు కొట్లాడటమే నువ్వే, మా బావ అని ఏమో మారవాడలు చెప్పుకో తిరుగుతున్నారు చిన్న ముఖ్యమంత్రిని. మీ పీసీసీ పెబ్బేమంటుండు, జర రైసూరి కొట్లాడుకోవద్దు వద్దు 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 అని ఆయన అంటుండు. మరి ఇప్పుడు ఎట్లా నువ్వు? తాత మేము కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదే చెప్తున్నాం, మారబడిటోని వాళ్ళని కొట్టొద్దు, కొట్టకుండానే శాంతియుతంగానే మారబడి గోబ్యాక్ అనే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో రావాలనేది మా ఆశ. మా పిసిసి అధ్యక్షులన్నా, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారు అన్నా కూడా మేము వాళ్ళ మాటల్లో కూడా స్వాగతిస్తున్నాము. కానీ మార్వాడి ఏదైతే వాళ్ళ విధానం ఉందో వాళ్ళ విధానం మార్చుకోవాలనేది మీ ఛానల్ ద్వారా మేము వాళ్ళకి తెలియపరుస్తున్నాం. ఒక సంఘ నాయకుడు అన్నాడు, ఆ సన్నాసికే చెప్తున్నాము, మళ్ళీ ఎడగిట్లా నోరుగిట్లా దారితే మాత్రం మనకి ఈపులు మాత్రం పక్క పగలు కొడతామని చెప్తున్నాము. వాళ్ళ సంఘ నాయకుడు అంట, మార్వాడి సంఘానికి అధ్యక్షుడు అంట, వాడు తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతులుగా భావించి మాట్లాడుతున్నారు. అంటే మరి ఈడేడన్నా చూసిండా, లేకుంటే ఈడు ఏడన్నా మరి మనోళ్ళ ఇళ్ళలో ఏమన్నా ఇచ్చేసిందా అర్థం కావట్లేదు తాత. ఖచ్చితంగా మేము ఒకటే సమాధానం చెప్తున్నాం వాళ్ళకి, ఏంటంటే వాళ్ళ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో నీతి నిజాయితీగా చేయమనండి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రాబడి ఏముందో తెలంగాణ రాష్ట్రానికి రావాలని కూడా నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాను. లేని పక్షాన ఖచ్చితంగా ఇది ఉద్యమం తీవ్రంగా అవుతుంది కూడా అని కూడా మీ ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నా. మరి ఇప్పుడు ఇలా ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు ఇటు పురాణ పుల్లు